సాయి గారు, కార్పొరేట్ జిహాద్ అటు మహారాష్ట్ర బీజేపీ నేతలు అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ టర్మ్ని ఇవాళ జనంలోకి బలంగా తీసుకొచ్చారు. నాసిక్లో కనిపించింది. సరే, ఆరోపణలు ఉన్నాయి, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, అయినా కూడా ఎలా నడుస్తాయండి? బీజేపీ ప్రభుత్వం టీసీఎస్కి చెప్పి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పదు కదా, టీసీఎస్ ఎంప్లాయ్ చేసుకుంటుంది. టీసీఎస్ కూడా వాళ్ళ రిలీజియన్ గురించి పట్టించుకోదు, వాళ్ళ క్యాపబిలిటీస్ గురించి చూసుకుంటుంది. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ కార్పొరేట్ జిహాదీ వ్యవస్థలు తయారు చేస్తారని అనుకోరు కదా. అసలు ఏంటండి ఇది, ఏం జరిగింది నాసిక్? 2-3 సంవత్సరాలుగా నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చినటువంటి అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నటువంటి కొంతమంది టీమ్ లీడర్స్, ఒక కీలక పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఒక హెచ్ఆర్ మేనేజర్ కథ ఇది. మామూలుగా బీపీఓ సెక్టర్లో ఎలా పనిచేస్తారంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా చాలామంది అందులో పనిచేస్తారు. టెలికాలర్స్గా, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్గా. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో, పార్ట్ టైం జాబ్ చేసే టైంలో బీపీఓలో వర్క్ చేశాను నేను. సో అప్పుడు ఏంటంటే మేజర్ పెద్ద పెద్ద కంపెనీలు, అంటే మన మామూలుగా జనాలకు అర్థం కావడం కోసం చెప్తున్నాను సింపుల్గా, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ మొత్తం కార్యకలాపాలు వాళ్ళని నిర్వర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ మొత్తం వాళ్ళే చూడరు, వాళ్ళు ఇంకొక కంపెనీకి అవుట్సోర్స్ చేస్తారు. ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ఐసిఐసిఐ బ్యాంక్ తరపున, అంటే ఎనీ బ్యాంక్ తరపున, పర్టికులర్ క్లయింట్ తరపున వీళ్ళు మాట్లాడి క్రెడిట్ కార్డ్స్ సేల్ చేయడమో, క్రెడిట్ కార్డ్స్ కలెక్షన్స్, మనీ కలెక్ట్ చేయడమో, అంటే వాళ్ళ బిల్స్ పేమెంట్స్ చూసుకోవడమో, ఇవన్నీ బాధ్యతలు వీళ్ళు చూస్తారు. ఇది ఒక అడ్జస్ట్మెంట్. యాక్చువల్లీ బీపీఓ సెక్టర్ అంటేనే అది బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అని. విదేశీ కంపెనీలు చాలా వాటికి మన దేశంలో బీపీఓ సెక్టర్ పనిచేస్తారు. ఇందులో ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడడం తెలిసి ఉండాలి. దానికోసం అని చెప్పేసి వాళ్ళని కొంచెం ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని కార్పొరేట్ ఉద్యోగాల్లో హైలీ క్వాలిఫైడ్ కాదు, మరి అట్లా అని చెప్పేసి అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోవడం కాదు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళను, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లాంటి విద్యార్థులందరినీ కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ జాబ్లో పెడతారు. అయితే ఇందులో ఏంటంటే టైర్ 1 సిటీస్లో కొంచెం వేరుగా ఉంటుంది. కాస్మోపాలిటన్ సిటీస్లో హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో, ఇట్లాంటి ముంబయో ఇట్లాంటి సిటీస్లో అయితేనేమో ఎంతో కొంత కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం అర్బనైజ్డ్ వాతావరణం ఉంటుంది కాబట్టి నడుస్తుంది. బట్ టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్లో ఏమవుతుందంటే అవన్నీ డిస్ట్రిక్ట్కి ఎక్కువ, దానికి రాజధానికి తక్కువ అన్నట్టుగా ఉంటాయి. సో అట్లాంటి సిటీస్లో ఏమవుతుందంటే పల్లెటూరుల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి కార్పొరేట్ వాతావరణం, ఆ సబర్బ్స్ ఇట్లాంటి వాతావరణంలో పనిచేయడం అన్నప్పుడు అంటే వాళ్ళకి పూర్తిగా కాస్మోపాలిటన్ కల్చర్ రాదు, కానీ వీళ్ళకి కాస్మోపాలిటన్ కల్చర్ని పరిచయం చేస్తున్నామని చెబుతూ, ఈ కార్పొరేట్ సంస్థల్లో ఇలాగే వ్యవహరించాలి అని చెబుతూ, అంటే ఇలా ఉంటేనే నడుస్తుంది అని చెబుతూ, పాపం వాళ్ళని మభ్యపెడుతూ, అంటే నీ ఉద్యోగం కావాలి అని అంటే నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నీ ఉద్యోగం ఉండాలంటే చూసావా నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నువ్వు చాలా ఫండమెంటల్గా మాట్లాడుతున్నావు. అర్థమైంది కదా, జనరల్గా మాట్లాడితే పల్లెటూరు మనకేమనిపిస్తుంది అంటే ఒక చిన్న ఆత్మన్యూనత కూడా ఉంటుంది ఒక్కోసారి. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి సంఘటన ఇది. అది ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే లైంగికంగా వేధించడము, మతం మార్చుకోవాల్సిందే అని చెప్పేంత వరకు వెళ్ళిపోయింది. ఇది కూడా అడిగారట కదా, నీ పెళ్ళాన్ని పంపిస్తావా లేకపోతే నీ మతం మార్చుకుంటావా? ఎగ్జాక్ట్లీ. డానిష్ షేక్ అని అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్తాను. ఆసిఫ్ అన్సారీ, డానిష్ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమాన్, తౌసిఫ్ అత్తార్ అండ్ నిదా ఖాన్, హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్, వీళ్ళందరి మీద కేసులు నమోదైన, ఎఫ్ఐఆర్ ఎస్ 8 ముంబై నకా పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఒకటి దేవ్లాలీలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు, మొత్తం 9 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఇది 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఒక నిదా ఖాన్ ఇంకా ఆమె కోసం వెతుకుతూ ఉన్నారు. ఆమె ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవడం కోసం అడ్వకేట్లను ముందు పెట్టింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే డానిష్ షేక్ అనేవాడు అడ్వకేట్స్, అంటే మేబీ అవుట్ ఆఫ్ బాక్స్, మై క్వశ్చన్ మేబీ అవుట్ ఆఫ్ బాక్స్, బట్ అలాంటి సంఘ విద్రోహ శక్తికి అడ్వకేట్స్ ఎట్లా వస్తారు? కసాబ్కే ఉన్నారు కదండి, ఇప్పుడు ఈవెన్ కూడా ఉండడంలో తప్పేం లేదు, ఉంటారు అనేది వాళ్ళ లాజిక్. మీరు అట్లా లెక్కేస్తే కపిల్ సిబల్ అంటాడు, మీరు ఎట్లాంటి డబ్బులు ఇస్తే చాలు అడ్వకేట్ మేము పనిచేస్తాం అనేవాళ్ళు బోలనంత మంది ఉన్నారు, తక్కువేం లేదు కదా. బేసికలీ గంటకింత మనీ ఇస్తే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మరి చూసి దీనివల్ల ఏమైందంటే ఇంకా పాపులారిటీ కూడా వస్తుంది వాళ్ళకి, నెగటివ్ పబ్లిసిటీ అది కూడా ఉంటుంది కదా. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే డానిష్ షేక్ అనే వ్యక్తి చెప్పిన మాట చెప్తాను నేను. డానిష్ షేక్ అనేటోడు ఒక అమ్మాయిని
విపరీత అంటే బేసికల్లీ ఒక అమ్మాయి ఇది ఎందుకు బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది అని అంటే అప్పటిదాకా ఎవరికి తెలియలేదు. ఇది 2-3 సంవత్సరాలకి వెళ్ళి జరుగుతుంది. ఫస్ట్ బయటకు ఎట్లా వచ్చిందనేది తెలవాలి. ఒక అమ్మాయి, ఇందులో పనిచేసేటువంటి అమ్మాయి, సడన్గా ఏమైందో తెలియదు, ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు తీసేయమని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టిందంట. బయట పెట్టండి అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టిందంట. ఆమె రంజాన్ నెలలో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టిందంట. ఉపవాస దీక్ష, అదే రోజా పాటించడం మొదలుపెట్టిందంట. ఇవన్నీ చూసి తల్లిదండ్రులు ఒక్కసారి ఆశ్చర్యం గురయ్యారు. ఏంటిది, ఇది ఏం జరుగుతుందని. ఆమె ఇంకా ఒక సందర్భంలో అయితే లేదు మనం ఇట్లాగే ఉండాలి లేకపోతే కష్టం అవుతుంది అని భయపడుతోందంట. తన మెంటల్ స్టేటస్ని చూస్తూ ఉన్నారు వీళ్ళు. సైకలాజికల్లీ ఆమె చాలా స్ట్రెస్లో ఉంటుంది. ఎందుకు స్ట్రెస్లో ఉంది, ఏం చేస్తోంది అని అంటే కనుక ఆ డానిష్ షేక్ అనేవాడు, అతను టీమ్ లీడర్. వాడు ఏం చేశాడంటే ఈమెని నేను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ఆమెను మతం మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా ఆమెను వేధిస్తున్నాడంట. వేధిస్తున్న టైంలో ఆమె ఇంకా దానికి లోబడిపోయి నిజంగానే నేను మొత్తం మార్చాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. దీని మీద ఒకసారి పోలీస్ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే మఫ్టీలో కొంతమందిని హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా లేకపోతే హౌస్ కీపింగ్ చేసేవాళ్ళలాగా పంపిస్తే ఆఫీసర్స్ లోపలికి వెళ్ళేసి అందులోనే ఆ కంపెనీలో, ఎందుకంటే బికాస్ TCS లాంటి కంపెనీ అంటే చిన్నగా ఈజీగా పేరు బయటకు రాదు అసలు. మనం ఇప్పుడు అనుకుంటున్నాం TCS అని ఆడుతున్నాం కానీ TCS అనే పేరు బయటకు రావాలి అని అంటే దాని వెనకాల ఎంత కసరత్తు జరిగి ఉంటుందో. అంత ఈజీగా అరెస్ట్ చేయడాలు ఇట్లాంటివి జరగాయి కదా, కార్పొరేట్ ఆఫీస్లో అంత ఈజీగా జరగవు. అండ్ అట్లా దట్టు టాటా లాంటి కంపెనీలో, ఎందుకంటే పోలీసులు, ప్రభుత్వము వీళ్ళందరూ కూడా బ్లేమ్ అయిపోతారు. టాటా కంపెనీ మీద మీరు బురద జల్లుతున్నారా అని చెప్పి వాళ్ళు కేసు వేసినా ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మఫ్టీలో లోపలికి వెళ్ళి చూసి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు చేస్తున్న వేధింపుల్ని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని సిట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వము. సిట్ విచారణ జరుగుతోంది. ఇందులో కొత్త కోణం ఏంటంటే NIA కూడా రంగంలోకి దిగింది ఇప్పుడు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అండ్ మహారాష్ట్ర ATS పోలీసులు రంగంలోకి దిగారు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. వీళ్ళు ఎందుకు టెర్రరిస్ట్ స్క్వాడ్కి దీనికి ఏంటి సంబంధం అంటే కనుక ఇందులో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయిలకి ఎవరో మలేషియాకి సంబంధించినటువంటి ఒక మత ప్రచారకుడిని పరిచయం చేశారట. ఇక్కడే గొడవ అంతా. మలేషియా ప్రచారకుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మలేషియా అనగానే క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? అసలు మలేషియాలో ఉన్నటువంటి మత ప్రచారకులు ఎవరు అని అంటే కనుక జకీర్ నాయక్ మలేషియా వస్తాడు, ఇమీడియట్గా వస్తాడు. జకీర్ నాయక్ మలేషియాలోనే తలదాచుకుంటున్నాడు. సో మలేషియా ప్రభుత్వం మీద మనం వారిని ఎక్స్ట్రాడిట్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. అయితే దౌత్యపరంగా మనం ఎక్స్ట్రాడిషన్ అనేది అంత ఈజీ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇప్పుడు జకీర్ నాయక్ ఉన్నది మలేషియాలో. మలేషియా మత ప్రచారకుడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఏ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, దీంట్లో ఉన్నటువంటి నెక్సెస్ ఏంటి, అన్నిటి మీద తీగలాగితే డొంక కదిలినట్టు చాలా అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిదా ఖాన్ తరపు లాయర్ ఏం చెప్తున్నాడంటే ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమెకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి, ఇవన్నీ ఏం లేదు, ఇదంతా ఉట్టిగానే కావాలని మా పైన బురద జల్లుతున్నాడు. కావాలని బురద జల్లినా ఏది చేసినా జరిగింది. ఇప్పుడు వీళ్ళు అమ్మాయిలు వచ్చి చెప్తున్నారు విషయాలు, వాళ్ళు చెప్పిన వాటిలో అన్ని ఆధారాలు ఉన్నాయి. వీళ్ళ పోలీసుల అరెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ రివీల్ అయినాయి కదా. అక్కడ బురదలు, వాట్సాప్ చాట్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎలా వ్యవహరించే వాళ్ళు చెప్పడానికి కావాల్సినటువంటి ఈవెన్ వాట్సాప్ చాట్ని రిట్రీవ్ చేస్తున్నారు. కాల్ లిస్ట్ ఉంటుంది. సో వీళ్ళనే కాదు కదా, మొత్తం ఓవరాల్గా ఎంక్వైరీలో మిగతా ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు కదా ఈ పర్టికులర్ వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు. మొత్తం దేశంలో ఉన్న అన్ని TCS ఇన్స్టిట్యూట్ బ్రాంచెస్ మీద పడుతుంది గ్యారంటీగా. ఇప్పుడు TCS సస్పెండ్ చేసింది వాళ్ళని, అండ్ TCS యాజమాన్యం కూడా రెస్పాండ్ అయింది, లేదు దిస్ ఇస్ అన్ఫార్చునేట్ థింగ్, ఇది జరగకూడదని. దేర్ ఎన్రోల్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ అండి. అవును. ఇప్పుడు ఇక్కడ గొడవ అంతా పాలసీస్ ఉంటాయి. మామూలుగా కార్పొరేట్ కంపెనీస్లో పాలసీస్ ఉంటాయి. వాళ్ళ కార్పొరేట్ HR పాలసీ ఒకటి ఉంటుంది, ఎంప్లాయీస్ విషయంలో ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి, స్ట్రిక్ట్గానే పాలసీస్ పెట్టుకుంటారు. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ జరిగింది ఏంటంటే మామూలుగా అయితే ఎనీ టీమ్ లీడర్ ఎవరన్నా, నేను BPOలో పనిచేశాను కూడా చెప్తున్నాను, ఎంత ప్రెషర్ ఉంటుందంటే అండి చాలా ప్రెషర్ ఉంటుంది. మనం అనుకుంటున్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండే ప్రెషర్తో పోల్చితే ఇది వేరే రకమైన ప్రెషర్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో టార్గెట్స్ కోసం చేసే ప్రెషర్ ఒకటైతే ఇందులో ఫ్లోర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఫ్లోర్ మీద ఎట్లాంటి ప్రెషర్ ఉంటుంది అంటే ఒక చిన్న మాట తప్పుగా, అంటే ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడిన అది రికార్డ్ అవుతూ ఉంటాయి. వాడు ఎంత గట్టిగా అరుస్తుంటాడు. నేను నేచర్ ఆఫ్ వర్క్ చెప్తున్నాను. నేను అటువైపు ఉన్న కస్టమర్ విపరీతంగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుస్తున్నప్పుడు చాలా పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడలేదు. కొంచెం వాయిస్ రైజ్ అయినట్టు ఉన్నా కానీ వీళ్ళకి బ్యాటరీ మాకు పడుతుంది, వీళ్ళ ప్రమోషన్లు, వీళ్ళ ఇన్సెంటివ్స్ అన్నీ అయిపోతాయి. అంటే బేసికల్లీ ఇందులో ఏముంటుందంటే ఓన్లీ శాలరీ మాత్రమే కాదు, శాలరీకి ఇన్సెంటివ్స్ జోడించబడతాయి. సో నీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ వస్తాయి.
సో పర్ఫార్మెన్స్లో ఒక చిన్న తప్పు చేసినా నీ ఇన్సెంటివ్స్ తగ్గినట్టే. సో ఈ తప్పు ఎవరు నిర్ణయిస్తారు? టీమ్ లీడర్ నిర్ణయిస్తాడు. అంటే మన పర్ఫార్మెన్స్ అంతా కూడా టీమ్ లీడర్ నిర్ధారించే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే మీరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొంచెం పెద్ద ఐటీ కంపెనీస్లో వాటిల్లో ఏంటంటే ఎస్కలేట్ చేయొచ్చు ఇష్యూని. ఎవరైనా ప్రతి కంపెనీలో ఈ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఎస్కలేట్ చేస్తే హెచ్ఆర్ మేనేజర్లు, హెచ్ఆర్ టీమ్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే హెచ్ఆర్ మేనేజరే ఈరోజు వీళ్ళందరికీ చెప్పేదంట, పర్వాలేదు కార్పొరేట్ కంపెనీలు లేదని సహజం, మీరు మారాలి, మీరు కూడా మార్చుకోవాలి. అవును, నువ్వు ముస్లిం అయితే తప్పేంటి, నువ్వు కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ అయితే బాగుంటుంది. అడిగితే నువ్వు హిందూ అయితే తప్పేంటని ఎగ్జాక్ట్లీ అడగచ్చు కదా, ఆమెను కూడా అడగచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది రాగానే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, అంటే నువ్వు ఎవరైనా ఒకటేనండి, ఏ మతమైనా కానీ వాళ్ళ ఆచార వ్యవహారాల్లోకి ఎవరు జోక్యం చేసుకోవాలి, ఎవరు అడగలేదు. మీ మతానికి సంబంధించింది మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, బట్ ఇటువైపు మాత్రం ఆ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేయడం ఉంటుంది చూసారా, దట్ ఈస్ వాట్ నేను చెప్పేది. ఇది ఇప్పుడు ప్రకాష్ రాజు అంటాడు రాముడి మీద కృష్ణుడి మీద, రాముడు లక్ష్మణుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు, మాట్లాడాడు. అసలు ఏమన్నా ఇప్పుడు మాట్లాడాడు కదా, అదే వ్యాఖ్య జీసస్ క్రైస్ట్ మీద చేయమనంటే చూద్దాం. అదే వ్యాఖ్య ఏ ప్రాఫిట్ గురించో ఏ అల్లా గురించో చేయగలడా? ఉండడు అతను చేస్తే. మరి అంటే ఏంటి, ఏం సెక్యులరిజం మాట్లాడుతున్నాం? దిస్ ఇస్ నాట్ అ సెక్యులరిజం, రైట్? సో ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇదే టైంలో మనం ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు లవ్ జిహాద్ అంటున్నారు, ఇది కార్పొరేట్ జిహాద్ అని. ప్రెగ్నెంట్ అనే ఒక ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు. ప్రెగ్నెంట్ అయిన హిందూ ఉమెన్ క్రిమినల్ కేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారుగా, ఆమెకు మాత్రం ఎగ్జంప్షన్ ఎందుకు? అండ్ ఇంకొకటి, నువ్వు ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకుంటే తీసుకో. ఇప్పుడు జిహాద్ కేసులు కొన్ని చెప్తానండి నేను. మొన్ననే కూకట్పల్లిలో జరిగింది ఇది, నేను చెప్తున్నది కాదు. కూకట్పల్లిలో ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టింది, సుమారు కూడా మన ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం ఇది. ఏంటి అంటే, ఎవడు నవాజ్ అనే ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసం చేశాడు, ఆమెను విపరీతంగా సెక్షువల్ హరాస్మెంట్స్ చేశాడు, రేప్ చేశాడు, ఇవన్నీ ఆమె చెప్తోంది. అండ్ అది కాక ఆమె డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. తర్వాత తేలిందంటే ప్రేమ విశ్వజనీనమైంది అని చెప్తుంటారు, యూనివర్సల్ అనేది చెప్తుంటారు. ప్రేమ అనేది చాలా గొప్పది, ప్రేమకు కులాలు, మతాలు, డబ్బు, అంతస్తులు ఏవి అడ్డం కావు, ఇవన్నీ సినిమా డైలాగులు బాగా చెప్తారు. నిజానికి ఇప్పుడు ప్రేమ కరెక్టే, బట్ ప్రేమ వచ్చినప్పుడు మరి మతం మారడం ఎందుకు వచ్చిందండి? ప్రేమనే అన్నప్పుడు మతం మారాల్సిన అవసరం ఏంటి? ఇద్దరు అనుకూలంగా ఉండొచ్చు, లేరా అంటే ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, కొన్ని జంటలు ఉండవచ్చు కాక, బట్ నాట్ దిస్. ఇవన్నీ అంటే టీసీఎస్ ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కూడా తప్పు. బట్ యాజ్ టు వాట్ సార్ ఫైనల్గా, అంటే మనం ఫైనల్గా చూసుకుంటే టీసీఎస్ ఏం కాల్ తీసుకుంది ఈ విషయంలో? రివ్యూ చేసుకుంటుందా? వాళ్ళ రివ్యూ చేస్తున్నామని చెప్తున్నారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని రివ్యూ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, రివ్యూ ఒకే చోట ఇప్పుడు దీంతో ఒకే వర్గానికి చెందిన చాలా మంది జమ అయ్యి ఉద్యోగాలు చేయడం అనే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టిందా లేదా? వాళ్ళు ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అందరికీ, మీరు ఎవరు ఇక్కడికి పని చేయకండి సేఫ్గా లేనప్పుడు అని చెప్పారు. రెండు, ఎంప్లాయీస్ విషయంలో మేము ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఓవైపు కార్పొరేట్ కంపెనీ టీసీఎస్ రియాక్ట్ అవుతున్న ఈ టైంలోనే మిగతా కంపెనీల్లో ఎట్లాంటి పరిస్థితి అనే చర్చ మొదలైంది. ఇదే టైంలో లెన్స్ కార్ట్ నుంచి ఒక ఇష్యూ వచ్చింది. లెన్స్ కార్ట్ కంపెనీలో అంట ఎంప్లాయీస్కి రూల్ అంట, నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు చీర కట్టుకోకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. హిందువుల సంప్రదాయాలకు సంబంధించిన వాటిలో రూల్స్ ఉన్నాయి. బట్ ఎగ్జెంప్షన్ టు ముస్లిమ్స్ హిజాబ్ వేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి? దీని మీద ఇప్పుడు ఎంప్లాయీసే విజిల్ బ్లోస్ అలా. ఇప్పుడు లెన్స్ కార్ట్లో ఉన్న పరిస్థితుల గురించి ఎంప్లాయీసే బయటకు తీసుకొచ్చారు. దీని మీద లెన్స్ కార్ట్ పాలసీలు అవన్నీ చెక్ చేస్తూ ఉంటే అది నిజంగానే ఆ పాలసీ ఉండేదట లెన్స్ కార్ట్ కంపెనీలో. ఇప్పుడు ఆ లెన్స్ కార్ట్ సీఈఓ మీద విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ లెన్స్ కార్ట్లు ఏం చేస్తున్నారు అంటే, ఈ కంపెనీలు అన్నిటిలో ఎట్లాంటి పాలసీలు ఉన్నాయి, ఆ పాలసీలు హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఓవరాల్గా మహిళలకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారా, ఈ కల్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నిటి మీద చర్చ నడుస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఫర్దర్గా చూడాలి టీసీఎస్తో పాటు మిగిలిన కార్పొరేట్ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయనేది. ఎగ్జాక్ట్లీ, రైట్ సార్.